వైసీపీ అరాచక నేతలు చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. గతంలో ఇష్టానుసారంగా మాట్లాడిన వారు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. జైలుకు వెళ్లి బెయిల్ కోసం కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. వల్లభనేని వంశీ, పోసాని, ఆర్జీవి, గోరంట్ల మాధవ్ వీరంతా నాటి వైసీపీ ప్రభుత్వ అండతో అడ్డగోలుగా మాట్లాడిన వారే. ఇందులో కొంతమంది ఇప్పుడు జైలు పాలు కాగా మరికొందరు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇక సత్యవర్ధన్ను బెదిరించి కిడ్నాప్ చేసిన ఆరోపణలతో జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. పోలీస్ కస్టడీలో విచారించిన సమయంలో కీలక సమాచారం తెలిసిందన్నారు. వంశీ ఆదేశాలతోనే సత్యవర్ధన్ ను కలిసినట్లు మరో ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించారని కోర్టుకు పీపీ తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వద్దని కోరారు. మరింత సమాచారం రాబట్టేందుకు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసినట్లు కోర్టుకు వివరించారు. వంశీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ సత్యవర్ధన్ కిడ్నాప్నకు వంశీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసు పెట్టిందని చెప్పారు. అనారోగ్య కారణాల వల్ల వంశీకి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆదోని కేసులో ఎదురుదెబ్బ తగలగా మరో 2 కేసుల్లో స్వల్ప ఊరట లభించింది. తనపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పెట్టిన కేసులను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే పీటీ వారెంట్ అమలు అయినందున పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇక విశాఖలోని పద్మనాభం పోలీస్ స్టేషన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా సూళ్లూరుపేట, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, అనంతపురం పోలీసులు నమోదు చేసిన కేసుల్లో పీటీ వారెంట్ అమలు కాలేదని అడిషనల్ అడ్వకేట్ జనరల్ నివేదించారు. ఈ 4 కేసులకు సంబంధించి పిటిషనర్ విషయంలో తొందరపాటు చర్యలు వద్దని సూచించింది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3)కి అనుగుణంగా నడుచుకోవాలని పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. వైసీపీ అధినేత జగన్ పై రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై రాష్ట్రంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా వర్మ ప్రకాశం జిల్లా పోలీసుల ముందు హాజరయ్యారు కూడా. ఈ నేపథ్యంలో పోలీసులు నమోదు చేసిన కేసులన్నీ కొట్టేయాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మపై 6 వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులో విచారణ ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది. ఇక పోక్సో కేసులో బాధితురాలి పేరు బహిర్గతం చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. గతంలో సీఐగా పనిచేసిన మాధవ్ ఇటువంటి కేసుల్లో పేర్లు బయటపెట్టకూడదని తెలియదా అని పోలీసులు ప్రశ్నించారు. దీని వెనుక రాజకీయ కారణం ఉందా లేదా యాదృచ్ఛికంగా చేశారా అంటూ నిలదీశారు. అప్పుడు అనుకోకుండా బాధితురాలి పేరు చెప్పానని మాధవ్ చెప్పినట్లు సమాచారం. అయితే ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలంటూ మరో నోటీస్ ఇచ్చిన పోలీసులు మాధవ్ను పంపించేశారు.